ప్రసవ వేదన నీకు కూడా కలుగుతుంది. ఈ భారం బాధ్యత నీకు కూడా వస్తుంది. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు, శిలువ దర్శనము చూచినప్పుడు సాక్షిగా ఆయన జీవిస్తూ అనేకులకు తన ప్రసవ వేదనను తెలియచేస్తూ రక్షించుకున్నాడో, అలాంటి వేదన, ప్రసవ వేదన నీకు కూడా కలుగుతుంది. ఎట్లా? అయ్యో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో ఎంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, కడపలో ఎంతమంది ఉన్నారు, నా గ్రామంలో ఎంతమంది ఉన్నారు, నా ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఆ భారం, ఆ బాధ్యత, ఆ వేదన, ఆ ప్రసవ వేదన నీకు కలుగు